హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ క్యాబేజ్ శనగపప్పు ఫ్రై. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 8 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీ మనకు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీలలో వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అరకప్పు శనగపప్పు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు క్యాబేజీలో ఇమ్యూనిటీని పెంచే గుణం ఉంటుంది కాబట్టి వారంలో 2 సార్లైనా ఈ క్యాబేజ్ కర్రీ మనం తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారు కదా, పప్పు అంతా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఈ క్యాబేజ్ ఫ్రై చేసేటప్పుడు ఉడకపెట్టుకోకుండా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం వేడి వాటర్లో తీసి కడుక్కుంటే క్యాబేజ్కున్న స్మెల్ అనేది పోతుంది. ఉడకపెట్టుకుంటే ఫ్రై కాకుండా మెత్తగా అవుతుంది కర్రీ అనేది. 1/2 కేజీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకొని ఒక్కసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి క్యాబేజ్ కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ని మనకి గ్లాస్ ఉంటాయి కదా, టీ గ్లాస్ కాకుండా నార్మల్గా వాటర్ గ్లాసెస్ షార్ప్గా ఉంటాయి కదా, వాటి ఎడ్జెస్ వాటితోని ఇలా నాక్ చేస్తూ ఉంటే తొందరగా పీసెస్గా విడిపోతాయి. అదే ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కూడా కట్ అయిపోతాయి పీసెస్ అనేవి. చాక్తో కట్ చేస్తే మనకి టైం అనేది చాలా బాగా పడుతుంది. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా క్యాబేజ్ని అంతా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలి. మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే క్యాబేజ్ని మనం ఉడకపెట్టలేదు కదా, అందుకని టైం కాసేపు ఎక్కువ పడుతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా క్యాబేజ్ ఫ్రై అయ్యాక. సాల్ట్ అంతా బాగా క్యాబేజ్కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ మిర్చి వేసాం కదా, చూసుకొని కారానికి సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది. కాసేపు ఇలా క్యాబేజ్ ఫ్రై అయ్యాక ఇందులోకి కారానికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇక్కడ. ఈ కర్రీ అనేది మనకు నార్మల్గా చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. ఓన్లీ క్యాబేజ్ ఫ్రైతో అయినా తినేయచ్చు, లేదంటే ఇందులో కాంబినేషన్గా మజ్జిగ పులుసు చేసుకున్న సూపర్గా ఉంటుంది, లేదంటే చారు చేసుకున్న చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొత్తిమీరని. చూసారు కదా, యమ్మీ యమ్మీ క్యాబేజీ శనగపప్పు ఫ్రై రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.